ఈ వీడియోలో మనం చందమామ 1952 ఆగస్టులో ప్రచురింపబడిన డిసెంబర్ పువ్వులు కథ విందాం. పూర్వకాలం ముందు రష్యా దేశపు ఒక పల్లెటూరిలో ఒక శ్రీమంతుడు ఉండేవాడు. అతనికి సోనియా అనే కూతురు. సోనియా తల్లి పోవటం చేత తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. రెండవ భార్యకు నటాషా అనే ఒక కూతురు. నటాషా పెరిగి పెద్దదవుతున్న కొద్దీ ఆమె తల్లికి సవతి కూతురి పైన అసూయ ఎక్కువ కాజొచ్చింది. పాపం తల్లి కూతుళ్ళు సోనియాను యమయాతనలు పెట్టసాగారు. సోనియా చక్కని చుక్క, బుద్ధిమంతురాలు, ఓరిమికి పెట్టినది పేరు. సవతి తల్లి ఎన్ని తిప్పలు పెట్టినా భరించేది. తన మీద పడిన ఇంటెడు చాకిరి సంతోషంగా చేసేది. ఇదంతా తండ్రికి తెలుసు. అయినా వాళ్లను ఏమీ అనలేకపోయేవాడు. ఏదో వంక పెట్టి తల్లి కూతుళ్ళు సోనియాను వెళ్ళగొట్టాలని నిశ్చయించారు. ఏదైనా అసాధ్య కార్యం ఒకటి ఒప్పజెప్పి తిరిగి ఇంటి ముఖం చూడకుండా ఏ అడవులలోనో పడి తిరుగులాడుతూ ఉండేటట్లు చేద్దామనుకున్నారు. అది డిసెంబర్ నెల, గడ్డు శీతాకాలం. రష్యా దేశంలో శీతాకాలం అంటే మన దేశంలో లాగా కాదు. భూమి అంతా మంచుతో కప్పబడి ఉంటుంది. మొక్క అనేది మొలవనే మొలవదు. సవతి బిడ్డ సోనియాను తల్లి చేరబిలిచి, అమ్మాయి, కొండ మీద పూచే పువ్వులు కాసిని వైద్యంలోకి కావలసి వచ్చినాయి. ఏ శ్రమలైనా పడి ఆ పువ్వులు పట్టుకురావాలి, వెళ్ళు వెంటనే అంటూ వేగిరపెట్టింది. సంతోషంతో బయలుదేరింది సోనియా. పీడ వదిలింది. ఇక అది మళ్ళీ గడప తొక్కటం కల్లా అని అనుకొని సంతోషించారు తల్లి కూతుళ్ళు. పోయి అడవులెన్నో తిరిగి సోనియా కొన్నాళ్లకు ఒక కొండ ప్రదేశం చేరుకుంది. అదంతా మంచుమయం. దారి తెన్ను తెలియటమే లేదు. అయితే అల్లంత ఎత్తున మినుకుమంటూ ఒక చిన్న వెలుగు అప్పుడప్పుడు కనిపిస్తూ వచ్చింది. ఆ వెలుగు గుర్తుగా పెట్టుకొని ఆమె అదే వైపు పోసాగింది. చేరువకు పోయిన కొద్దీ ఆ వెలుగు పెద్దది కాజొచ్చింది. ఆమెకు ఆశ్చర్యం వేసింది. ఇంకా దగ్గరికి వెళ్ళింది. అది ఒక చలిమంట. దాని చుట్టూతా కొంతమంది పురుషులు కూర్చొని చలి కాచుకుంటున్నారు. సోనియా ధైర్యంగా మంట దగ్గరికి వెళ్ళి కూర్చున్న వారికి నమస్కరించింది. కూర్చున్న వాళ్ళు 11 మంది అక్కడనే పక్కన ఎత్తైన ఒక సింహాసనం మీద ఒక ముసలి రాజు తలపైన కిరీటము, చేతిలో రాజదండము ధరించి కూర్చున్నాడు. సోనియా పెట్టిన నమస్కారాన్ని ఆయన అందుకున్నాడు. కూర్చొని ఉన్న 11 మందిలో ఒక ఆయన ఆమెను పలకరిస్తూ, అమ్మాయి, నీవెవరు? మానవులు చొరరాని ఈ ప్రదేశానికి ఈ అపరాత్రి వేళ పనిగట్టుకొని ఎందుకు వచ్చావు అని ఆశ్చర్యంగా అడుగుతూ మళ్ళీ వెంటనే, మేము మాసాలను పాలించే రాజులము. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మొదలైనవి మా పేర్లు. ఏడాది 12 నెలల్లో ఒక్కొక్క నెలకు ఒక్కొక్కరం అధిపతిగా ఉంటాం. ఇప్పుడు ఆ సింహాసనం మీద కూర్చున్న ఆయన డిసెంబర్ మహారాజులుంగారు అని ఆమెకు తెలియజెప్పాడు. సోనియా గిరుక్కున ఆ డిసెంబర్ మహారాజులుంగారి వైపు తిరిగింది. ఆ మంట యొక్క కాంతికి బంగారు బొమ్మలాగా మెరిసిపోయే ఆ బాలికను చూశాడు రాజు. ఆమె ముఖం చిరునవ్వుతోనే ఉన్నప్పటికీ అమాయకమైన దైన్యంతో కూడుకున్నట్లు కనిపించింది. దయనీయమైన ఆమె చరిత్ర వినటంతోనే డిసెంబర్ రాజు ఆమెను ఓదారుస్తూ తను గద్దె దిగి మంట వద్ద కూర్చొని ఉన్న జూన్ రాజును సింహాసనం ఎక్కమన్నాడు. జూన్ రాజు గద్దె మీద కూర్చొని ఆజ్ఞాపూర్వకంగా ఒకసారి దండం ఊపేసరికల్లా కొండ మీద మంచు త్రుటిలో కరిగిపోయింది. చూస్తూ ఉండగానే భూమంతా పచ్చగా కనుల పండుగగా కనిపించింది. మొక్కలు మొలిచినాయి, చేళ్ళు పండినాయి, పూలు మొక్కలు పుష్పించినాయి, కాయలతో చెట్లు నిండిపోయినాయి. రాజు అనుమతి పైన సోనియా అపరిమితమైన సంతోషంతో ఒడి నిండా కావలసినన్ని పువ్వులు కోసుకుంది. పువ్వులు సృష్టించి ఇవ్వటమే కాకుండా ఇంటికి వెళ్ళే వరకు అవి వాడిపోకుండా ఉండేటందుకు కూడా రాజు వరమిచ్చాడు. సోనియా కోరిక నెరవేర్చటంతోటే జూన్ రాజు గద్దె దిగి మళ్ళీ చలిమంట వద్దకు వెళ్ళిపోయాడు. అప్పుడు డిసెంబర్ మహారాజులుంగారు యథాప్రకారం గద్దె ఎక్కాడు. జూన్ రాజు దిగటంతోటే మొక్క, మోడి మాయమైపోయినాయి. డిసెంబర్ రాజు ఎక్కటంతోనే మళ్ళీ కొండలన్నీ మంచుతో ఘనీభవించినాయి. 12 రాజులకు సోనియా కృతజ్ఞత తెలిపి సెలవు తీసుకొని వెళ్ళిపోయి ఇల్లు చేరుకుంది. సోనియా కంటపడేసరికల్లా తల్లి కూతుళ్లకు అమితాశ్చర్యం కలిగింది. ఏమి, ఆమె తిరిగి వస్తుందని వాళ్ళు కల్లో కూడా తలచలేదు. పైగా ఆ కాలంలో పువ్వులు పుట్టించుకొని వచ్చి
కేవలం ఒక అసాధ్యమైన కార్యాన్ని సాధించుకువచ్చిన ఆమె ప్రజ్ఞకు మరీ ఆశ్చర్యం పొందారు. అంతేకాదు ఆమె పైన అసూయ చెందారు. ఈ పువ్వులు ఎక్కడ పుట్టించుకువచ్చావు చెప్పు అని వాళ్ళు గద్దించారు. జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పింది సోనియా. అపురూపమైన ఈ పువ్వులను తీసుకువద్దామని నటాషా కూడా బయలుదేరింది. శ్రమపడి కొండ ప్రదేశం చేరుకుంది. ఈమెకు కొండ మీద వెలుగు మంట చుట్టూ కూర్చొని ఉన్న రాజులు కనిపించారు. అందులో ఒక రాజు ఆమెను పలకరించాడు. అందుకు ఆమె, పోవయ్యా పెద్ద మనిషి, నా గొడవ నీకెందుకు అనేసి తన దారిన పోబోయింది. 4 అడుగులు వేసిందో లేదో రాజు దండం తిప్పేసరికి దబదబా మంచు పెళ్ళలు మీద పడి మరి ఆనవాలు లేకుండా ఆమె కప్పబడిపోయింది. కూతురి కోసం ఆత్రంతో ఎదురు చూసింది తల్లి. ఎన్నాళ్లకు రాకపోవటంతో తనే బయలుదేరింది. ఈమె కూడా శ్రమలు పడి కొండ చేరుకుంది. రాజులు వేసిన కుశల ప్రశ్నలకు ఈమె కూడా వికటంగానే జవాబు చెప్పేసరికి కూతురుకు పట్టిన గతే తల్లికి పట్టింది. తల్లి కూతుళ్ళు తగిన శాస్తి అనుభవించారు. తల్లి కూతుళ్ళు తిరిగి రాకపోవటంతో సోనియాకు కలవరం పుట్టింది. ఆమె మళ్ళీ మంచు కొండల వద్దకు పోగా ఆ రాజుల వల్ల జరిగిన సంగతి అంతా తెలిసింది. సోనియా తన మాట మంచితనంతో వారి కడుపులు కరిగించి సవతి తల్లిని నటాషాను బ్రతికించుకుంది. జూన్ మాసంలో పూయవలసిన పువ్వులను ప్రత్యేకించి సోనియా కోసం డిసెంబర్ నెలలోనే సృష్టించి ఇచ్చిన జూన్ మహారాజు ఆజ్ఞ ప్రకారం ఆ పువ్వులకు డిసెంబర్ పువ్వు అనే పేరు శాశ్వతంగా నిలిచిపోయింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ధన్యవాదములు.